సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే యూనిట్ 9th యూనిట్లోని ఒకే ఒక ఎక్సైజ్ ఉంది, అందులో 12th సమ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది. ఓకే, ఇందులో ఇది సింప్లిఫై చాలా ఈజీగా చేద్దాం. ఓకే, ఆల్ సమ్స్ ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది, చాలా జాగ్రత్తగా చూడండి. ప్రతి సమ్ ఈజీగానే ఉంటుంది. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి సమ్స్లో యూనిట్స్ చూసినట్లయితే ట్రయాంగిల్ చెప్పడం జరిగింది, ట్రిగ్నోమెట్రీ చెప్పడం జరిగింది. ఇది కూడా అయిపోతుంది, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా అయిపోతుంది. మీకు ఏ యూనిట్ ముందుగా చెప్పాలనేది చెప్పినట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే ఆ యూనిట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే అసలు సమ్ ఏంటి, అసలు ఈ సమ్ ఏంటి చెప్పాడు అనేది క్యాజువల్గా ఒకసారి చూసినట్టయితే, ఒక బిల్డింగ్ అది 7 మీటర్స్ హైట్ ఉంటుంది అది బిల్డింగ్. ఈ బిల్డింగ్ నుంచి పైన కూర్చొని ఒక టవర్ ఉంది, కేబుల్ టవర్ ఉంది. ఆ కేబుల్ టవర్ పై భాగాన్ని చూసినప్పుడు, అక్కడ నుంచి బిల్డింగ్ పై నుంచి కేబుల్ టవర్ పై భాగాన్ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, పైకి చూసినప్పుడు ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్ ఏమంటారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. అదే అక్కడే కూర్చొని ఈ కేబుల్ టవర్ యొక్క ఫూట్ ఆఫ్ ద కేబుల్ టవర్ అంటే కింద భాగాన్ని చూసినప్పుడు 40 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే కిందకు చూసినప్పుడు ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. కిందకు చూసినప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏమో 45 degrees. అయితే అది ఏమన్నాడంటే హైట్ ఆఫ్ ద కేబుల్ టవర్ ఎంత ఫైన్ చేయండి అంటున్నాడు. ఓకే, ఎలా ఫైన్ చేయొచ్చో చూద్దాం. ఇది 7 meters అన్నాడు కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉండేటటువంటి ఏబి ఎంత ఉంటుందో సిఈ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏబి ఈక్వల్స్ టు సిఈ, కాబట్టి అది కూడా 7 meters ఉంటుంది. ఇది కూడా 7 meters. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది చూడండి, ఏఈసి అనే ట్రయాంగిల్ ఉంది చూడండి. ఏఈసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు వచ్చి చూస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఒక సైడ్ తెలిసిపోయింది, ఈ సైడ్ కావాలి. ఓకే, ఈ సైడ్ తెలిసిపోయింది అంటే ఈ ఆఫ్ తెలిసిపోయింది, నాకు ఇది కావాలి. ఇది ఎందుకు సార్ అని అంటే ఇది తెలిస్తే ఇది కట్టచ్చు. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేస్తే మనకి టవర్ హైట్ వచ్చేస్తుంది. కాబట్టి దీని నుంచి ఇది కట్టచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 45 degrees యాంగిల్ ఉంది కదా ఈ ట్రయాంగిల్లోని, ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు, ఈ యాంగిల్కి పక్కన ఉండేదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు, 90 degrees ఆపోజిట్లో ఉండేది హైపోటనస్ అంటారు. ఇది హైపోటనస్. కాబట్టి నేను ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏం తీసుకోవచ్చు, tan θ, లేదా ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ cot θ. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా మనకు వస్తుంది. కాబట్టి నేను tan θ తీసుకుంటాను. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. θ ఎంత, 45 degrees. 45 θ 45 degrees. ఆపోజిట్ సైడ్ 7, adjacent side AE. Tan 45 degrees 1 equals to 7 by AE. AE ని డివైడ్ చేసిన ఇవతల పెడితే ఇంటూ AE 1 సార్ AE ఈక్వల్స్ టు 7 meters. అది కూడా 7 meters. AE కూడా 7 meters. ఇక్కడ 45 degrees ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది 7, ఇది కూడా మనకి 7 meters వచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ట్రయాంగిల్లో ఏఈడి అనే ట్రయాంగిల్ ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ పైన చేద్దాం. ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్, యాంగిల్కి పక్కన ఉన్నది ఎడ్జసెంట్ సైడ్, 90 degrees ఆపోజిట్లో ఉండేది హైపోటనస్, అది మనకు తెలుసు. కాబట్టి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ tan θ తీసుకుందాం. అట్లా ఆ ట్రయాంగిల్ ముందు చెప్దాం. ఏఈడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan θ మళ్ళీ చెప్పాను కదా, tan θ తీసుకుందాం. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. θ ఎంత, θ 60 degrees కదా, కాబట్టి tan θ ప్లేస్లో 60 degrees. థీటాకి ఆపోజిట్ 60కి ఆపోజిట్లో ఉండేది డిఈ బై అడ్జసెంట్ సైడ్ 7 meters కాబట్టి 7. tan 60 √3 ఈక్వల్స్ టు డిఈ
బై 7. 7 ఇక్కడ తీసుకొచ్చేస్తే 7 ఇంటూ √3 ఈక్వల్స్ టు డిఈ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం టవర్ హైట్, కేబుల్ టవర్ హైట్ ఆఫ్ కేబుల్ టవర్ ఈక్వల్స్ టు ఏంటి, సిడి. సిడిని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, సిడిని ఎలా రాయొచ్చు మనం, సిఈ ప్లస్ ఈడి, సిఈ ప్లస్ ఈడిగా రాయొచ్చు. సిఈ ఎంత వచ్చింది, సిఈ మనకి సిఈ ఎంత వచ్చింది, సిఈ ఆల్రెడీ మనకు తెలుసు కదా, సిఈ వచ్చి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి స్టార్టింగ్ లో సిఈ ఈక్వల్స్ టు 7 మీటర్స్. 7 మీటర్స్ ప్లస్ ఈడి ఎంత వచ్చింది, ఈడి అన్న డిఈ అన్న ఒకటే, 7√3. 7 ఇక్కడ 7 ఇక్కడ ఉంది కాబట్టి కామన్ తీసేస్తే 7 కామన్ తీసేస్తే ఒక నెంబర్ పూర్తిగా కామన్ తీసేసినప్పుడు అక్కడ 1 ఉంటుంది. ఏం సార్ అంటే ఇప్పుడు 7 ఉంది అనుకోండి, 7కి పవర్లో 1 ఉంటుంది, ఇంటూ 1 ఉంటుంది, డినోమినేటర్లో 1 ఉంటుంది. రాసినా రాయకపోయినా మన అవసరాన్ని బట్టే వాడుకుంటాం. ఇప్పుడు 7 పూర్తిగా కామన్ తీసేస్తే దాని పక్కన ఇంటూ 1 ఉన్నది కదా, అది చూపించాలి. కాబట్టి ఆ 1 మనం చూపిస్తాం. 1 ప్లస్ 7 కామన్ తీసాం కాబట్టి √3 మీటర్స్. దట్స్ ఆల్. ఇది మనం ఎలా వదిలేస్తే సరిపోతుంది వచ్చి. ఓకే, టవర్ హైట్ సిడి ఈక్వల్స్ టు 7 ఇంటూ 1 ప్లస్ √3 మీటర్స్. లేదా ఇంకా కొంచెం చేద్దాం అనుకుంటే √3 వాల్యూ వేసుకొని చేసుకోండి. 1.732 √3 వాల్యూ వేసుకొని చేయండి. ఓకే, మీకు నేను చెప్పే విధానం నచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి ఖచ్చితంగా, అది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు, గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, నా టీచింగ్కి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి కాంప్లిమెంట్ అయితే ఇవ్వండి, బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా సరే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.